రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ దేవతతో పాటు బొడ్రాయి పండుగ జరపడం సాంప్రదాయంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బోనాలు, బతుకమ్మ ఏ పండుగ చేసినా బొడ్రాయికి పూజ చేసి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. బొడ్రాయి ఉంటే ఆ గ్రామం సుసంపన్నంగా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉంటుందని ప్రజల నమ్మకమన్నారు. హైదరాబాద్ అంబర్పేట బొడ్రాయి పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా ప్రతి గ్రామంలో గ్రామ దేవతతో పాటు మరి బొడ్రాయి కూడా ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఎందుకంటే గ్రామంలో ఏ ఉత్సవాలు నిర్వహించినా ముందు బొడ్రాయికి పూజ చేసే ఉత్సవాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మనం ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో మరి బొడ్రాయి లేనటువంటి గ్రామం ఉండకూడదు అంటారు. కాబట్టి గ్రామాల్లో బొడ్రాయి ఉంటే ఆ గ్రామము రక్షింపబడుతుందని, ఆ గ్రామానికి ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి నమ్మకం మనకున్నది. ఆ రకంగా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి సంవత్సరము బొడ్రాయి పూజ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు మన అంబర్పేటలో కూడా ఒక గ్రామంలాగా ఉంటాము. అక్కడ రాజకీయాలు ఏమైనా, కులాలు ఏమైనా, అన్ని వర్గాల ప్రజలందరం కూడా ఒక గ్రామీణ వాతావరణంలో కలిసిమెలిసి జీవనం కొనసాగించేటువంటి సాంప్రదాయము అంబర్పేటలో ఉంది. ఈరోజు బొడ్రాయిని పునఃస్థాపితం చేసుకుంటున్నటువంటి సందర్భంగా అత్యంత వైభవంగా అంబర్పేటలోని మరి అక్కలు, చెల్లెళ్ళు, మాతృమూర్తులు అందరూ కలిసి బోనాలు ఎక్కిస్తున్నారు. పునఃస్థాపితం చేసుకున్నాము. అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలకు రూపకల్పన చేసినటువంటి దేవాలయ కమిటీకి, అదేవిధంగా అంబర్పేట ప్రజలకు నేను ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు